అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంపై డీజీసీఏ దర్యాప్తు కొనసాగుతోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలానికి ఎన్ఎస్జీ టీం వెళ్లింది. ఇప్పటికే బ్లాక్ బాక్స్ ను ఎన్ఎస్జీ అధికారులు రికవరీ చేశారు. బ్లాక్ బాక్స్ ను డీజీసీఏకు అప్పగించనున్నారు. अहमदाबाद गाड़ी नगर कोर्ट में प्लेन फटा गई है। విమాన ప్రమాద బాధితులను ప్రధాని మోదీ పరామర్శించారు. అహ్మదాబాద్ చేరుకున్న మోదీ విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై అక్కడి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్కు మోదీ వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. अहमदाबाद गाड़ी ప్రమాద ఘటనపై మోదీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అహ్మదాబాద్లోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి రామ్మోహన్ ఉన్నారు. మరోవైపు విమాన ప్రమాద ఘటనపై డీజీసీఏ దర్యాప్తు కొనసాగుతుంది. మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. तो प्रधानमंत्री नरेंद्र मोदी ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం కూలిపోయిన ఘటనలో 265 మంది దుర్మరణం పాలయ్యారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్లోని గాట్విక్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ సమయంలో సీట్ బెల్ట్లు పెట్టుకున్న ప్రయాణికుల మృతదేహాలు భారీ ప్రమాదంతో కాలిపోయి చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇక ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది ఉన్నారు. వారిలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు రమేష్ విశ్వాస్ కుమార్, మరో ప్రయాణికుడు మినహా మిగతా వారంతా చనిపోయారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన 59 సెకండ్లలోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు విమానాశ్రయంలోని సీసీటీవీ ఫుటేజ్ స్పష్టం చేస్తోంది. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్కు ఇంధన సామర్థ్యం 1.25 లక్షల లీటర్లుగా ఉంటుంది. ఫుల్ ట్యాంక్ కారణంగా భారీ పేలుడు సంభవించడమే కాకుండా మంటలు వేగంగా వ్యాపించాయి. రంగంలోకి దిగిన ఫైర్ ఇంజన్లు గంటపాటు శ్రమించి మంటలను ఆర్పివేసినా భారీ ప్రాణ నష్టం చోటు చేసుకుంది. దుర్ఘటన జరిగిన సమయంలో ఆ విమానంలో 230 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సిబ్బంది, 2 పైలట్లు ఉన్నారు. 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీస్ పాస్పోర్ట్ హోల్డర్లు, 1 కెనడియన్ ఉన్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.